నమస్తే అండి, అమరావతి హబ్కు స్వాగతం. ఈరోజు అమరావతిలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటనేది చెప్తాను. ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ల్యాండ్స్ కొన్ని కేటాయించారు. అమరావతిలో సిఆర్డిఏ కొన్నిటికి ఏటికి ఏం కేటాయించిందో అప్డేట్ ఇస్తుంటాం. ఇప్పుడు వచ్చేసి అమరావతిలో బిడ్స్ పిలానీ క్యాంపస్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఈ బిడ్స్ పిలానీ కోసం 70 ఎకరాలు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తుంటే ఈ మందడం, వెంకటపాలెం ఈ సరౌండింగ్స్లో 70 ఎకరాలు ఇచ్చారు. ఇందులో బిడ్స్ పిలానీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనేవాళ్ళు ఇక్కడ పెద్ద క్యాంపస్ ఏర్పాటు చేస్తారు. ఇది చాలా ఇండియాలోనే పెద్ద క్యాంపస్. ఇది ఎకరా 50 లక్షల లెక్క గవర్నమెంట్ బిర్లా ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇచ్చింది. దీని తర్వాత వచ్చేసి నెక్కల్లు వచ్చేసి ఇక్కడ నెక్కల్లులో వచ్చేసి ఈఎస్ఐ హాస్పిటల్కి 25 ఎకరాలు కేటాయించారు. ఇందులో 25 ఎకరాల్లో ఈఎస్ఐ హాస్పిటల్, ఈఎస్ఐ కాలేజీ కూడా, మెడికల్ కాలేజీ కూడా కట్టాలని ఈఎస్ఐ వాళ్ళు ప్రపోజ్ చేశారు. అందుకని 25 ఎకరాలు ఇక్కడ కేటాయించారు. తర్వాత హడ్కో, మనకి రాజధాని నిర్మాణానికి వీటికి రుణం ఇచ్చే హడ్కో కూడా ఇక్కడ ప్రాంతీయ కార్యాలయాన్ని ఒకటి ఏర్పాటు చేయాలనుకుంది. దీనికి 8 ఎకరాలు కేటాయించారు. హడ్కోకి 8 ఎకరాలు కేటాయించారు. ఇది ఇంకా పోతే నేలపాడు వచ్చేసి నేలపాడులో ఆర్బీఐకి 3 ఎకరాలు కేటాయించారు. ఇంతకుముందు 2 ఎకరాలు కేటాయించారు, కానీ చాలదని 3 ఎకరాలు కేటాయించారు నేలపాడులో ఆర్బీఐకి. ఇంకా ఇంతే కాకుండా ఉండ్రాజపాలెంలో క్వాంటమ్ వ్యాలీకి ఒక 50 ఎకరాలు కేటాయించారు. ఈ 50 ఎకరాలు క్వాంటమ్ వ్యాలీ దాని విశేషాల గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇంకో వీడియోలో మీకు మొత్తం క్వాంటమ్ వ్యాలీ వాటి వివరాలన్నీ, క్వాంటమ్ వ్యాలీ సంబంధించిన ఒక వీడియో చేస్తాం మేము. దాంట్లో దాని గురించి వివరిస్తాం పూర్తిగా. ప్రస్తుతం వీటికన్నా అన్నిటికి కలిపి అలాట్మెంట్ చేశారు. ఇది ప్రజెంట్. ఈ ఇంకా మంచి అమరావతికి సంబంధించిన న్యూస్ మేము చేస్తూ ఉంటాము. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.